హలో గైస్, సో నేను మళ్ళీ ఫుడ్ వీడియోతో వచ్చేసా. ఈరోజు మనం చేసేది KFC స్టైల్ చికెన్. సో ఈ చికెన్కి మనం ఫస్ట్ ఏం చేసామంటే ఒక 2 kgs చికెన్ పెద్ద పీస్, కొద్దిగా పెద్దగా పీసులు కొట్టియాలి గైస్. మినిమం ఇంత ఉండాలి, మళ్ళీ పీస్ చిన్నదైతే బాగోదు. సో ఇంత పీస్ కొట్టించిన తర్వాత దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మైదా ఎంత యాడ్ చేయాలంటే 2 kgs కాబట్టి కేజీకి వచ్చి ఒక 100 grams 200 grams మైదా యాడ్ చేసాము. అందులో వాటర్ కలిపి లైట్గా 2 గుడ్లు యాడ్ చేసాము. వాటర్ బౌల్ 2 గుడ్లు, వాటర్ వద్దులేండి ఆల్రెడీ చికెన్ ఉంటుంది కాబట్టి 2 గుడ్లు యాడ్ చేసి దాంతోపాటు నిమ్మకాయ ఒక 1.5 నిమ్మకాయ పిండేసి ఇలాగ మ్యాగ్నేట్ చేయాలి. మినిమం ఒక 3-4 hours ఉంచాలి. ఇదిగోండి ఇలాగ అవ్వాలి. ఇలాగైతే మనం మ్యాగ్నేట్ అయినట్టు. దాని తర్వాత ఇక్కడ ఏమన్నా బియ్యం పిండి, ఇది ఎంతది తీసుకున్నాం అంటే బియ్యం పిండి క్రిస్పీ కోసం ఎంతది తీసుకున్నాం చేసి ఒక 2 cups తీసుకోండి బియ్యం పిండి. అలాగే కార్న్ ఫ్లోర్ 100 grams ఒక 30 grams దాకా యాడ్ చేయండి. 30 grams అంటే మనకి ఇంకా ఇందుతో ఉందంట, కొద్దిగా ఇందుతో సగానికి అటు ఇటుగా యాడ్ చేసుకుంటే సరిపోద్ది. కార్న్ ఫ్లోర్ వేసి సరిపోద్ది, చాలు. ఒక చిన్న కప్పులో సగం ఒక 30-40 grams ఇది క్రిస్పీ ఇస్తుంది. పోపు గిన్నెలో ఉండే కప్పులో ఒక 3-4 యాడ్ చేశాను. ఒక 30 grams కొద్దిగా ఇంకో స్పూన్ 2 స్పూన్లు ఉడకాల చాలు. అండ్ మిక్స్ చేసుకోండి. సో మ్యాగ్నేట్ చేసి మిక్స్ చేసుకోండి మొత్తాన్ని. సో మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయిపోయింది, అది మిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చెప్తాను. సో గైస్ ఇప్పుడు ఉప్పు యాడ్ చేయాలి 1.5 స్పూన్. సో 1 స్పూన్, కొద్దిగా స్పూన్ పెద్దదండి అంతే. చికెన్లో కూడా మనం ఏం యాడ్ చేయలేదు. ఒక 1/2 స్పూన్ యాడ్ చేసేసాం. అలానే కారం 1 స్పూన్. ఏది ఆ బీఫ్ పిండిలోకి కారం కూడా 1 స్పూన్, కొద్దిగా అంతే. మంది కొద్దిగా స్పైస్ ఉండాలండి, చాలు సరిపోద్ది. ఆ కలిపిన ఉప్పు కారాన్ని మిక్స్ చేసుకుందాం. అండ్ కూల్ వాటర్ కావాలి గైస్, ఇది ఎందుకో మీకు తెలిసింది. కూల్ వాటర్ని ఇలా ఒక బాక్స్లో పోసుకొని ఇలా వెడల్పు దాంట్లో ముక్కలు మునిగేటట్టుగా ఎండా పోసుకొని ఆల్మోస్ట్ ఇది దగ్గర గడ్డగట్టేలా ఉంది. అండ్ బాండీ పెట్టాము, నూనె పెడుతున్నాం. నూనె పోద్దాం, కొద్దిగా పానీయండి నీళ్ళని. ఈ నూనె పోసుకొని నూనె కొద్దిగా వేడెక్కాలి. ఓకే. సో గైస్ ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది, సగ తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ముక్కని, ఇది కోల్డ్ వాటర్, ఇదేనా మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ అది పిండి. అండ్ ఎలాగంటే ఇది చేయాల్సింది ఫస్ట్ ముక్కని దీంతో పట్టియాలి, దీన్ని పట్టియాలి కదా. దీంతో పట్టించి దాని తర్వాత మళ్ళీ కోల్డ్ వాటర్లో మొత్తంగా ముంచి మళ్ళీ దీన్ని పట్టియాలి ఇలాగా. ఓకేనా? ఇలా పట్టిన తర్వాత మొత్తం ఇలాగా వేసుకోండి. ఇలాగ అవ్వాలి, పౌడర్ గద్దలాగా అయిన తర్వాత మనకు కొద్దిగా భయంగా ఇలా పెట్టి అది కొద్దిగా కాగనియండి. ఇలా కాగేసేద్దాం. ఇలాగ మొత్తం వేసుకొని మళ్ళీ ఇటుకు పెట్టి ఇది ఒక లేయర్ అయింది. ఇది పెట్టాము గైస్ దీనికి. అండ్ ఇందుతో ముంచుకోవాలి కోల్డ్ వాటర్లో, మళ్ళీ ఈ పక్కన వేయాలి. ఇలా మనకి ఇది ఎంత లాగా ఉండాలో కోటింగ్ అన్నిసార్లు వేసుకోవచ్చు, ఏం పర్లేదు. సో ఇలా అయిన తర్వాత ఇప్పటికి 2 సార్లు ఇంకోసారి వేస్తాను, అంటే కోటింగ్ మంచిగా పట్టిద్ది. కోల్డ్ వాటర్ ఎందుకంటే ఈ ముక్కకు వెంటనే పట్టిద్ది. అది పట్టిన తర్వాత దీన్ని తిప్పి వేసి మళ్ళీ ఎక్సైజ్ దిలుపుకొని డైరెక్ట్ డ్రాప్ ఇంటూ ద ఆయిల్. దట్స్ ఇట్. ఆయిల్లో డ్రాప్ చేసి గోల్డెన్ ఫ్లేమ్ నుంచి మనకి KFC స్టైల్ వచ్చింది కదా. ఫస్ట్ ముక్క చూడండి అయిపోయింది, KFC కలర్లోకి వచ్చింది. ఇలా ఉంచుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే పైన కొద్దిగా చిప్స్ అవి యాడ్ చేస్తారు, మనం అవి యాడ్ చేయండి. అండ్ ఇది ఒక 3 minutes అలా ఉంచితే సెట్ అవుతుంది. సో గాయస్ మనకి చూడండి ముక్క ఫ్రై అవుతుంది. ఇలా మునిగేదంత వరకు నూనె పోసుకొని ఇలా ఫ్రై అవుతున్న ముక్కని చెయ్యాలి. ఈ కలర్లో మనం కరెక్ట్గా చేసుకుంటే ఇదిగోండి ఈ కలర్లో వస్తాయి. మనం చేసి అవి చేయలేదు, ఎందుకంటే మా వాళ్ళు పైన ఏం కోటింగ్ వద్దన్నారు. కొద్దిగా కోటింగ్ ఉంటే బాగుంటుంది. మీకు కాదంటే లేస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ వేసి పెట్టేటప్పుడు పైన లేస్ పెట్టుకోండి. ఆ లేస్ని ఎగ్గులో ముంచిందా లేస్లో ముంచండి. ఎగ్ సొన ఉంటుంది కదా, అందుతో ముంచి లేస్లో ముంచి వేసేయండి
అప్పుడు పట్టింది. ఓకే గాయస్. సో గాయస్ అన్ని 1 టైం ఫ్రై అయిపోయింది. ఊరికే సెకండ్ టైం అలాగా ఫ్రై చేసుకుంటున్నాం. ఈ పక్కనే అయిపోయింది. ఇవి ఫ్రై చేస్తున్నాం అన్నమాట. ఒక్కొక్క ముక్క అలా వేసుకుంటూ వెళ్తామే. సో గాయస్ ఈరోజు ఇలా KFCతో అల్లాడిచ్చాను అనమాట. ముక్క చూడండి ఎట్టుందో, ఇలా ఉండాలి. అండ్ ఒక నిమిషం ఇచ్చేస్తాను. ఇది ఇలా పక్కన వేసుకున్నాం. ఈ మొత్తం మనం చేసి చికెన్ అయితే పెద్ద పీసులు వేసుకున్నాను నేను, KFCలా కాకుండా. KFC కొద్దిగా చిన్న ఇస్తారు కదా చిప్స్ అవి. అయిపోయింది లాస్ట్ కూడా తీసేసాం. అది ఒక్క నిమిషం ఆగరా. శాంపుల్ ముక్క చూపిస్తా చూడండి. దీన్ని చూడండి, ఈ ఆయిల్ ఉండాలి. దీని మీద ఆయిల్ ఉంటుంది చూసారు. లోపల మనం తీసినా కూడా ఆయిల్ వచ్చితే దట్స్ ఇట్. ఇదిగో ఆయిల్. KFC టేస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. తిని చూద్దాం. ఎగ్జాక్ట్ వచ్చింది. మైనస్ సాస్ ఆర్డర్ పెట్టాం చెప్తారు. అలా అల్లాడిచ్చేసాం అంతా. బాయ్ బాయ్ బాయ్.